సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నేను నడిచిన, ఎరుగని మార్గంలో నేను నడిచిన, అయ్యా నా ముందు నడిచిన జయవీరుడా నీవే నా ఆనందము తండ్రి, అయ్యా నీవే నా ఆధారం అంటూ దేవుని గణపరుద్దాం. ఎడారి త్రోవలో నే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే అయ్యా నా జీవితంలో నువ్వు జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి, నన్ను విడువక నన్ను ధైర్యపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవానికి వందనాలు అంటూ దేవుని గణపరుద్దాం. అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా.
స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదనే పాట పాడుకుంటూ దేవుణ్ణి గణపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి గణపరుద్దాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించేది ఆయన యొక్క శక్తి కలిగిన నామం, పాపిని పవిత్రపరిచేది ఆయన యొక్క శక్తి కలిగిన నామం. క్షమించి శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చేది ఆయన యొక్క శక్తి కలిగిన నామం, మనస్సుకు నెమ్మదినిచ్చేది ఆయన యొక్క శక్తి కలిగిన నామం.
రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరద్రోలి శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించి శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పరద్రోలి శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించి శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృదులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృదులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ప్రతి ఒక్కరం కూడా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అవును తండ్రి నైనా ప్రభా, అయ్యా నీ యొక్క నామములో శక్తి ఉన్నది తండ్రి నైనా ప్రభా. అయ్యా నీ నామములో బలం ఉన్నది తండ్రి నైనా ప్రభా. అయ్యా మేము బలహీనలు అయినప్పుడు నేను ప్రభా, మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి వందనాలు తండ్రి నైనా ప్రభా. అయ్యా పాపులమైన మమ్ములను ప్రేమించి తండ్రి నైనా ప్రభా, మమ్మల్ని నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నైనా ప్రభా. అయ్యా నువ్వు చూపిస్తున్న అపారమైన ప్రేమను బట్టి నేను నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నైనా ప్రభా. అయ్యా మా శోధనలో, మా యొక్క వేదనలో, అయ్యా మా బాధలో తండ్రి ప్రభా, మీరు మమ్మల్ని నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మమ్మలను కౌగలించుకుంటూ తండ్రి నైనా ప్రభా, నీ రెక్కల చాటున భద్రపరిచిన దేవానికి వందనాలు తండ్రి ప్రభా. అయ్యా మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నైనా ప్రభా. అయ్యా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తండ్రి ప్రభా. అయ్యా దేవదూతలు తండ్రి ప్రభా నిన్ను స్తుతించున్నారు ప్రభా. పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు తండ్రి. అయ్యా సమస్త మహిమ నీకే నాయన ప్రభా. స్తోత్రం తండ్రి. అయ్యా మా కొండగా, మా కోటగా, ఆశ్రయ దుర్గమై ఉన్న దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ప్రభా. ప్రతి ఒక్కరం కూడా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. మనలో ఈ విధంగా నిలవబెట్టిన విధానాన్ని బట్టి దేవా పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ప్రతి ఒక్కరం చెప్దాం. దేవా పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో
ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా. ప్రాణనాథా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. యేసునాథా నీకే మహిమా. దేవా పరలోక దూతాళ్ నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. అయ్యా కష్టాలలో తండ్రి, నష్టాలలో తండ్రి ప్రభా, అయ్యా మాకు కన్నీరు తుడిచి మమ్మలను ఓదారుస్తున్న దేవా నీకు వందనాలు నైనా ప్రభా. అయ్యా మా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న దేవుడా నీకు వందనాలు తండ్రి. అయ్యా మా మార్గంలో తండ్రి నేను ప్రభా ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ నేను ప్రభా మా మార్గంను సరళము చేసి నడిపిస్తున్న మా గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి నేను ప్రభా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా. యేసునాథా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. యేసునాథా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. ప్రాణనాథా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. ప్రాణనాథా నీకే మహిమా. ప్రార్థన చేసుకున్నామని. మహోన్నతుడా మహాగణుడు అయిన మా గొప్ప తండ్రి యేసయ్య నీకు వందనాలు నాయన ప్రభా. పూజనీయుడవు తండ్రి. అయ్యా వేలుపులలో నీ వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు నాయన ప్రభా. అయ్యా మా జీవితాల్లో తండ్రి నాయన ప్రభా నిన్ను కలిగి ఉన్నందుకు తండ్రి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ప్రభా. అయ్యా నీలా ప్రేమించేవారు ఎవరున్నారు నాయన ప్రభా. అయ్యా అగాపే ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్న మా గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి నాయన ప్రభా. అయ్యా మా కష్టాలలో మా నష్టాలలో తండ్రి నాయన ప్రభా నీవు మాకు తోడుగా ఉండి ధైర్యపరుస్తున్న మా గొప్ప దేవుడా నీకు వందనాలు. అయ్యా పాపులమైన మమ్మలను తండ్రి నాయన ప్రభా ప్రేమించి రక్షించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి నాయన ప్రభా. అయ్యా మా కొరకు తండ్రి ప్రభా ప్రాణత్యాగాన్ని తండ్రి ప్రభా మీరు చేస్తున్నారు, అందుని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నువ్వు శిలువ మరణం పొందిన విధానాన్ని బట్టి నేను ప్రభా అయ్యా మీరు మమ్మల్ని రక్షించుకున్నందుకే నీకు వందనాలు తండ్రి నేను ప్రభా. మమ్మలను ప్రత్యేకపరిచిన దేవుడానికి వందనాలు తండ్రి నేను ప్రభా. నీ యొక్క అద్వితీయమైన ఆశ్చర్యకరమైన ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నేను ప్రభా. అయ్యా నువ్వు పట్ల చూపిస్తున్న జాలిని బట్టి నేను ప్రభా, కనికరాన్ని బట్టి కరుణను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నేను ప్రభా.
నా తండ్రి నేను ప్రభా పాటల్లో ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన దేవుడానికి వందనాలు తండ్రి ప్రభా. అయ్యా మీరు మాకు ఇచ్చిన ఊపిరిని బట్టి జీవాన్ని బట్టి సమస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నేను ప్రభా. అయ్యా ఈ సమయం చూడలేక ఈ గడియ చూడలేక ఎంతోమంది ఉన్నారు ప్రభా. మమ్మల్ని అయితే తండ్రి ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా నీ యొక్క సంఘంలో తండ్రి నేను ప్రభా నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని తండ్రి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడానికి వందనాలు నైనా ప్రభా. అయ్యా వాక్యం చెప్పబోచున్న బిడ్డను తండ్రి నీ సిలువ చాటును మరుగు చేయండి అయ్యా. మాకు కావాల్సిన జీవాహారాన్ని మీరు మాకు అందించండి తండ్రి ప్రభా. అయ్యా వాక్యము ద్వారా తండ్రి నేను ప్రభా అయ్యా మాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటకు తండ్రి నేను ప్రభా. అయ్యా నీకు అవిధేయకరంగా మాలో ఏమైనా ఉంటే తండ్రి నేను ప్రభా అయ్యా సరి చేసుకొని సరిదిద్దుకొని నడుచుకునే వారంగా ఉంటకు సహాయము దయచేయండి తండ్రి నేను ప్రభా. అయ్యా నీ జీవవాకుతో మీరు మాతో మాట్లాడండి నేను ప్రభా. మా జీవితాలను సరిచేయమని తండ్రి అయ్యా తృప్తితో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ప్రభా. ఈ విధంగా తండ్రి నువ్వు చేసిన ప్రతి మేళ్లకై నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన నీ పాదాల సన్నిధికి సమర్పించుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామండి. హల్లెలూయా. ఒకసారి యేసయ్యకి చప్పట్లు కొడదామా? ఆత్మీయ ఆరాధన చేసిన సిస్టర్ మాధురి గారికి, అలాగే క్వైర్ టీమ్కి, అలాగే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అనౌన్స్మెంట్స్ అండి. ఈరోజు ఈవినింగ్ 6:30 PM యూత్ మీటింగ్ ఉంటుంది. తర్వాత రేపు చర్చిలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్కి ఈవినింగ్ 7 o'clock మీటింగ్ ఉంటుంది. కనుక ఈ యొక్క అనౌన్స్మెంట్స్ని మీరు శ్రద్ధగా వినవలసింది కోరుచున్నాను. అలాగే ట్యూస్డే మిడ్ వీక్ సర్వీస్ అందరికీ తెలిసినట్లుగా 7 గంటలకు ఉంటుంది. కనుక మీరందరూ కూడా, ఎందుకంటే ఆత్మీయంగా బలపడాలంటే ఓన్లీ మన సండే ఒక్కటే రావడం కాదండి, అలాగే మన మిడ్ వీక్ సర్వీస్లోను ప్రతి ఒక్క సర్వీస్లోనూ పాల్గొన్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సంచందంగా ఉన్న దేవుడు అంటున్నాడు. అలాగే వెడ్నెస్డే అండి, అందరూ మీ ఊహించినట్టుగా 2 weeks బ్యాక్ పాస్టర్ గారు ఒక యూట్యూబ్ ఛానల్లో మన ఆరాధనలో ఒక లింక్ పెట్టారు, ఆరాధన మెసేజ్. అది వెడ్నెస్డే లైవ్లో అడుగుతారండి. 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ లైవ్లో అడిగిన క్వశ్చన్స్కి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకి మంచి బహుమానం ఉందని కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అది వెన్స్డే లైవ్లోనే ఉంటుంది. అది 7 గంటలు స్టార్ట్ అవుతుంది, 9 గంటల వరకు ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఫ్రైడే ఉమెన్స్ మీట్ ఉంటుందండి, 10:30 PM చర్చిలోనూ ఉంటుంది. అందరూ కూడా ఎవరైతే డ్యూటీస్కి వెళ్లకుండా ఎవరైతే ఉంటున్నారో, ఇంటి దగ్గర ఉన్నారో వారందరూ కూడా కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందిగా ప్రభుపేట మనవి చేయుచున్నాను. అలాగే సండే ఫస్ట్ సర్వీస్ 7 o'clock ఉంటుందండి, సెకండ్ సర్వీస్ 10 o'clock ఉంటుంది. ఈ యొక్క అనౌన్స్మెంట్స్ ప్రతి ఒక్కటి మీరు గుర్తుంచుకొని దాని ప్రకారం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ప్రభుపేట మనవి చేయుచున్నాను. ఇప్పుడు సిస్టర్ హెలీనా వచ్చి ఒక స్పెషల్ సాంగ్ని ప్రజెంట్ చేస్తారు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారందరూ మన 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. మన జీవిత కాలం అంతా కేవలం ఆయన నామస్మరణ మాత్రమే చేయాలని ఆశపడిచిన వారు మన 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం. తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం. ఆపత్కాలమున
ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. చప్పట్లు కొడుతూ మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఆయన. ఆయన మనల్ని పరిశోధిస్తున్నాడు. మనము లేచి ఉండుట, నిలిచి ఉండుట, ప్రతి ఒక్క విషయంలో ఆయన మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి, మనం ఏమి చేసినా ఎక్కడ ఉన్నా ఆయన కృప మనకి తోడుగా ఉన్న విధానాన్ని బట్టి 2 చేతులతో చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు, నేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి. నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు, నేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి. ఆకాశమునకు ఎక్కినను అక్కడ నీవే ఉన్నావు, విశ్వమంత నేను చుట్టినను అక్కడ నీవే ఉన్నావు. ఆకాశమునకు ఎక్కినను అక్కడ నీవే ఉన్నావు, భూదిగంతములు చుట్టినను అక్కడ నీవే ఉన్నావు. ఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావు. నీ కన్న దైవమెవరు మా పూజనీయుడా. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. మనము నడుచు మార్గం అంతటిలో మనకి ఎటువంటి అపాయము రాకుండా ఆయన దూతలకి ఆజ్ఞాపించి మనల్ని నడిపిస్తున్న దేవాది దేవునికి 2 చేతులతో చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. నేను నడుచు మార్గమంతటిలో నీ దూతల చేత రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి. నేను నడిచి మార్గమంతటిలో నీ దూతల చేత రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి. మరణము గుండా వెళ్ళినను విష సర్పములను త్రొక్కినను చేయి విడువక ఎప్పుడును విడనాడక నను ఎన్నడును. మరణము గుండా వెళ్ళినను విష సర్పములను త్రొక్కినను చేయి విడువక ఎప్పుడును విడనాడక నను ఎన్నడును. నడిపించుచున్న దేవా నీకెంత ప్రేమ మాపై, నడిపించుచున్న దేవా నీకెంత ప్రేమ మాపై. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం. తల్లి కన్నా తండ్రి కన్నా
కాచిన దేవా నీకే స్తోత్రం. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ లార్డ్. ఎందుచేతనంటే ఆపత్కాలమున మనల్ని ఆదుకునే దేవుడు. గట్టిగా ఒకసారి చప్పలు కొడతాడు యేసయ్యకి. హల్లెలూయా. ఎంతో మంచి సావింగ్ వినిపించిన హీలినాకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఫ్రెండ్షిప్ టైం అండి. అలాగే మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరు కూడా మిస్ కాకుండా మీరందరూ కూడా ఒకరినొకరు పలకరించుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేయొచ్చు. ఫ్రెండ్షిప్ టైం, ఎంజాయ్ టైం. మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నాకు చాలయా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవే మాట్లాడుమయ్యా. అందరం మన బైబిల్ గ్రంథాలు తెరిచినట్టుగైతే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 12వ అధ్యాయము, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 12 22వ వచనము, వర్స్ 22. చెక్, ఎక్కువ కట్ చేస్తా. రైట్, థ్యాంక్ యూ. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనము అందరం కలిసి ఏకీభవించి చదువుకుందాం. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు
ప్రతిదినమున అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ ఉదయకాల సమయం చదవబడిన ఈ వాక్య భాగాన్ని మాకు అందరికీ అర్థమయ్యేలాగా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి మాకు బోధించమని యేసు నామములో కొద్ది వెనుపలు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరి స్థలాల్లో వారు కూర్చుందాం. మొదటిగా దేవాదేవునికి వందనాలు, సేవకులకి వందనాలు, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. రైట్, మరొకసారి నేను చదువుతున్నాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనము. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. సాధారణంగా దినవృత్తాంతాలు 1-2 గ్రంథాలు లో ఉండే మ్యాటర్ ఏదైతే ఉందో అది మనకి సమూయేలు మొదటి 2 గ్రంథాలు, రాజులు మొదటి 2 గ్రంథాలు, ఈ రెండిట్లో ఏ మ్యాటర్ అయితే ఉందో ఇంచుమించు అదే మ్యాటర్ ఉంటుంది. బట్ ఈ దినవృత్తాంతాల గ్రంథంలో వాటికంటే అడిషనల్ మెటీరియల్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో బేసిక్గా బైబిల్ చదివేటప్పుడు దినవృత్తాంతాల గ్రంథం ఎలాగంటే దాన్ని అంటే పాత సమూయేలు మొదటి 2 గ్రంథాలు, రాజుల మొదటి 2 గ్రంథాలు కలిపి ఈ దినవృత్తాంతాలతో కలిపి చదువుకుంటే ఎక్కువ మ్యాటర్ అనేది ఉంటుంది. అక్కడ లిమిటెడ్ మ్యాటర్ ఉంటే ఇక్కడ దాంతోపాటు ఎక్స్ట్రాగా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లో కొంచెం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వ్రాయబడిన కాంటెక్స్ట్ కోసం మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ కాంటెక్స్ట్ ఏంటి అంటే దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని అలా 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 చాలా ప్రాంతాలకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే దావీదు దగ్గరికి కొంతమంది వచ్చి వీఆర్ విల్లింగ్ టు హెల్ప్ యూ, మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాం, మీ దండులో చేరాలనుకుంటున్నాం, వి వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ ఆర్మీ, మీ సైన్యంలో మేము ఒక భాగంగా ఉండాలనుకుంటున్నాం, మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పి దావీదు దగ్గరికి అక్కడక్కడి నుండి కొంతమంది ట్రైన్ అయినటువంటి జనసమూహం వచ్చి ఆయనతో చేరి దావీదు యొక్క సైన్యం తయారవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. 12వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 12:1 దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. చూడండి, దావీదు సౌలు దగ్గర నుండి పారిపోయినప్పుడు, దాగి ఉన్నప్పుడు సౌలు కుటుంబీకులైనటువంటి బెన్యామీనీయులు, ఏమండి పాత నిబంధనలో సౌలు గారు బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వారు, ఇజ్రాయేలీల ఫస్ట్ కింగ్, మొదటి రాజు. అయితే ఈ బెన్యామీనీయులు దావీదు దగ్గరకు వచ్చి మేము మీ దండులో చేరాలనుకుంటున్నాం అని అన్నప్పుడు దావీదు, మీరు బెన్యామీనీయులు కదా, మీరు సౌలుకి సపోర్ట్ చేసేవాళ్ళు కదా, నాతో ఖచ్చితంగా ఉంటారంటే ఎస్ వీఆర్ విత్ యూ, మాకు దేవుని ప్రణాళిక మీ మీద ఉందని అర్థమైంది, సో మేము చేరుతున్నాం అని చెప్పి అక్కడ కొంతమంది. ఇలాగ ఈ అధ్యాయం మొత్తం చదువుకుంటూ వెళితే కొంతమంది ఆర్మీలో అంటే దావీదు యొక్క దండులో చేరుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అలా కిందకి చదువుకుంటూ వెళ్తే చేరి 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 ఈ దావీదు దండు ఏమవుతుందంటే అలా పెద్దగా అవుతుందంట. పెద్దగా అయినప్పుడు ఆ దావీదు దండు కోసం, ఆ పెద్దదవుతున్న దావీదు దండు కోసం రాయబడిన మాట ఇప్పుడు మనం చదివాం. 12వ అధ్యాయం 22వ వచనం మనం చదివాం. చూడండి ఒకసారి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. ఈ దావీదు యొక్క ఆర్మీ ఏమవుతుందంటే దండు ఒక్కొక్కరు వచ్చి చేరుతూ ఉంటే ఆ దండు ఎలా తయారైపోయిందంటే ఇక్కడ వాక్యంలో చెప్పబడింది, దావీదు దండుని చూసిన ప్రతి ఒక్కరికి ఎలా కనిపిస్తుందంటే దేవుని సైన్యంలో ఉందని అనిపించిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోజు రోజుకి అతని ఆర్మీ పెరుగుతూ ఉన్న కొలది ఈ చూసే వాళ్ళకి ఆ ఆర్మీని చూసిన ప్రతి ఒక్కరికి ఎలా కనిపిస్తుందంటే దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యంలా కనబడుతుందట. హల్లెలూయా.
ఈరోజు ఈ దావీదు దండు అనే అంశం కోసం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో దావీదు దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా దావీదు దండు, ఇంకొక పర్సన్ దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా ఇంకొక దండు. ఈరోజు మనమంతా కూడా దేవుని దండు. దేవునికి స్తోత్రం చెప్దామా? మనమంతా ఎవరమన్నమాట? దేవుని దండు. సో ఇలాగా క్రీస్తుని ఆరాధించే భూమి మీద ఏ సంఘమైనా సరే ఎవరి దండు? దేవుని దండే. పక్కన ఇంకొక సంఘం ఉంది, వాళ్ళకి మాకు పడదు, ఆ సంఘం వేరు మేం వేరు అన్నట్టుగా మనం ఉండకూడదు. మనం అందరం ఎవరి దండు అనమాట? దేవుని దండే. అందరము దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళమే, ప్రేమను పంచుకుంటూ వెళ్ళిపోవడమే. వాళ్ళ పద్ధతులు డిఫరెంట్ అవ్వచ్చు, వారి యొక్క విధానం డిఫరెంట్ అవ్వచ్చు, కానీ వాళ్ళ యొక్క మోటో మాత్రం ఒకటే, క్రీస్తుని ఆరాధించాలి. సో ఇక్కడ దావీదు దండుకి వచ్చిన పేరేంటంటే, దావీదు దండు దేవుని సైన్యం వలె మారుతూ ఉంది. సో దావీదు దండు ఈజ్ ఈక్వల్ టు దేవుని దండు, అంటే దేవుని సైన్యంలా కనబడుతుంది. ఈరోజు నేను ఇందాక చెప్పాను కదా, మనందరం ఎవరి దండు? దేవుని దండు. సో మనం చెప్పేసుకుంటే కాదు, మనం దేవుని దండుగా పిలువబడాలంటే, అంటే మనం చెప్పేసుకోవడం కాదు, మనకి దేవుని దండు అనే పేరు రావాలంటే మనం ఎలా ఉంటే ఆ పేరు వస్తుంది. ఇప్పుడు దావీదు యొక్క దండుకి అక్కడ 22వ వచనం చూడండి ఒకసారి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు అని కనబడుతుంది. సో దావీదు దండుకి దావీదు దండు పేరు పెట్టేసుకోలే. మిగతా వాళ్ళది చూచి, పరిశుద్ధాత్ముడు అది చూచి వ్రాయించిన మాట ఏంటంటే, ఈ ఆర్మీ దేవుని ఆర్మీ లాగా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? వాళ్ళల్లో ఏ స్పెషాలిటీస్ ఉంటే అలా కనబడుతుంది అనేది చూద్దాం. చూడండి 12వ అధ్యాయము 8వ వచనంలో మనకు కనబడతాయి వాళ్ళలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్. ఒక 2 or 3 క్యారెక్టరిస్టిక్స్ డేవిడ్స్ ఆర్మీ కోసం చెప్పి నేను ముగిస్తాను. 8వ వచనం, మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదునొద్ద చేరిరి. చూడండి, వీరు డాలును ఈటను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు. ఆ తర్వాత సింహముఖము వంటి ముఖములు గలవారు. రైట్, ఈ దావీదు ఆర్మీలో చేరినటువంటి వారి యొక్క ముఖాల కోసం చెప్తూ ఉన్నారు. ఈ ముఖాలు, వీళ్ళ ముఖాలు చూస్తే ఎలా ఉన్నాయంట? సింహముఖాల వంటి ముఖాలు. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ముఖాలు నిజంగా సింహంలాగుండి ఇలా చుట్టూ జూలుండి పళ్ళుండి అలా అని కాదు, పొయిటిక్గా చెప్తున్నారు. వాళ్ళ ఆ ఆర్మీలో ఉండే వాళ్ళ ముఖాలు ఎలాగున్నాయంటే చెప్పండి, సింహం ముఖాల్లాగా ఉన్నాయి. సింహం చాలా వాటికి సాదృశ్యంగా తీసుకోవచ్చు. బలానికి, లీడర్షిప్కి, ఏమంటే శక్తికి, ధైర్యానికి కూడా మనం ఏం చేసుకోవచ్చు? సింహాన్ని ఆపాదించుకోవచ్చు. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతలు 28:1, ఎవడును తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. అంటే సింహములాగా వాళ్ళ ముఖాలు కనబడుతున్నాయంటే వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయన్నమాట? ధైర్యంగా ఉన్నాయి. ఆ ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరి ఫేసెస్ చూసినా వాళ్ళ ఫేసెస్ ఎలా ఉన్నాయంటే చెప్పండి, ధైర్యంగా సింహాల్లాగా ఉన్నారట. వాళ్ళ ఫేసెస్లో కనీసం భయం లేదు, ధైర్యంగా ఉన్నారు. ఈరోజు మనము దేవుని దండు అనిపించుకోవాలని అంటే మన ముఖాలు ఎలా ఉండాలి? సింహాల్లాగా ధైర్యంగా తిరిగే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విషయం ఏంటంటే, ఎప్పుడు మనం ధైర్యంగా ఉండాలంటే ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. అంటే అన్నీ బాగున్నప్పుడు ఎవరి ముఖమైనా వెలుగుతూనే ఉంటుంది. ఎవరైనా పక్కోళ్ళకి ధైర్యం చెప్తారు. వెన్ థింగ్స్ గో సౌత్, అంటే పరిస్థితులు వ్యతిరేకంగా తిరిగినప్పుడు, ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారు దేవుని సైన్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు ధైర్యం నటిస్తారు చాలామంది. నాకు 2 పిల్లలు, పాప బాబు. మా అబ్బాయి ధైర్యం నటించడు. కొన్నిసార్లు మేము ఇంట్లో ఆడుకునేటప్పుడు, బాల్తో ఆడుకునేటప్పుడు ఏమవుతుంటుందంటే, బాల్ నేను కొడితే ఆ పక్క రూమ్లోకి వెళ్తుంది. సో
మా అబ్బాయికి చెప్తాను, ఒరే వెళ్ళి బాల్ తీసుకురారా అని చెప్తాను. అన్నప్పుడు నాకు భయం నాన్న అని చెప్తాడు. ఒరే నేను ఉన్నాను వెళ్ళు అని అంటాను నేను. సో ఆడేం చేస్తాడంటే పరిగెత్తుకుని వెళ్ళి బాల్ తీసుకొని పరిగెత్తుకొని వచ్చేస్తాడు. మా అమ్మాయిని అప్పుడప్పుడు అమ్మాయి వెళ్ళి బాల్ తీసుకురా అంటే నాన్న నాకు భయం అని అంటది. నేను ఉన్నాను కదమ్మా ఇల్లమ్మా అని అంట. ఆ టైంలో మా అమ్మాయి ఏం చేస్తుందంటే స్లోగానే వెళ్తుంది. ఇలా స్లోగా వెళ్ళినట్టు వెళ్ళి అలా బాల్ తీసుకొని ఇటువైపు తిరిగిన తర్వాత ఒక మొహం పెడుతుంది మా అమ్మాయి. అంటే కొన్నిసార్లు రాత్రిపూట చూడండి, మనం కిచెన్ దగ్గరికి వెళ్ళి లైట్ ఆపి వస్తున్నప్పుడు మన ముఖం ఎలా ఉంటుంది, వెనకాతలు ఎవరో తరుగుతున్నట్టు, వెనకెవరో పట్టుకుంటున్నారు. అలా రాత్రిపూట పరిగెత్తుకొని వచ్చి మంచం మీద దుప్పని పడిపోతాం చూసారా. మా అమ్మాయి ధైర్యం నటిస్తుంది. ఏమండి నిజంగా ధైర్యం లేదు తనకి. కాకపోతే విషయం ఏంటంటే నా ముందు నాకేం భయం లేదు అన్నట్టుగా ఇలా పెట్టుకొని వస్తుంది. ఎందుకమ్మా అలాగా పరిగెత్తుకోర్రా అంటే పరిగెత్తుకొని వచ్చేస్తుంది. దావీదు దడ్డులో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ధైర్యం నటించట్లేదు, కానీ వాళ్ళల్లో జనరల్గానే ధైర్యం ఉందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు దండుకి ఎందుకు ధైర్యం ఉంది అని నేను ఆలోచించినప్పుడు 2 విషయాలు దేవుడు నాకు బయలుపరిచారు. నంబర్ 1, మొదటిది ఏంటంటే దావీదు దండులో చేరిన ప్రతి ఒక్కరూ కూడా ట్రైనింగ్ అయిన వాళ్ళు. చెప్పండి, ఏమైన వాళ్ళు? అంటే ఎదుటివాడు ఎలా యుద్ధానికి వచ్చినా కొట్టగలిగే సత్తా కలిగే వాళ్ళు ఎవరు? దావీదు దండు వాళ్ళు. ఆడు కత్తి పట్టుకొని వస్తే ఎలా ఫైట్ చేయాలా, ఆడు ఈట పట్టుకొని వస్తే ఎలా ఫైట్ చేయాలా, వాళ్ళు బాణాలతో వస్తే గుర్రాల మీద వస్తే ఎలా ఫైట్ చేయాలా, ఇవన్నిట్లో కూడా ప్రావీణ్యత కలిగిన వారు దావీదు దండు వారు. ఈరోజు మనము ధైర్యంగా ఉండాలంటే ఈ 2025లో ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి మొదట మనం సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2025 కాదు, ఏ సంవత్సరమైనా సాఫీగా వెళ్ళిపోదు. అందరి లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఈ అప్ ఉన్నప్పుడు పర్లేదు, కానీ డౌన్ ఉన్నప్పుడు ధైర్యంగా ఉండే వాళ్ళు దేవుని దండు అని పిలిపించుకుంటారు. హల్లెలూయా. దావీదు దండులో ఉన్న వాళ్ళు ఎందుకు ధైర్యంగా ఉన్నారంటే దే వర్ ప్రిపేర్డ్. ఎవడు ఎలా వచ్చినా కూడేస్తాం. సో మనం ఈ 2025 సంవత్సరంలో ఎలాంటి సమస్య వచ్చినా నేనేం చేయాలా? ఎదుర్కోవాలా. ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను నిలబడాలా అనే ధైర్యం కలిగి ఉన్ననాడు మనం ఎవరి దండు అనిపించుకుంటాం? చాలామంది కదిలిపోతారు, కుదిలిపోతారు, అది ఇది అయిపోతారు ఎప్పుడు? సమస్య వచ్చినప్పుడు. అలా కాకుండా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆదివారం ఒక్కరోజు మందిరానికి వస్తే ఆ ప్రిపరేషన్ జరగదు. ప్రతిరోజు ఇంట్లో వాక్యం చదువుతూ వాక్యాన్ని ఆపాదించుకుంటూ ప్రిపేర్ అయితే దేవుని దండులాగా మనం మారగలం. హల్లెలూయా. చాలాసార్లు ఎక్కడి నుంచో తెలియని ఇబ్బందులు వచ్చినప్పుడు మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునని. ఈ మాటలు మీతో చెప్పుచున్నా. ఏ మాటలు? చదవండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోరడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు చెప్తున్న మాట, లోకంలో మీకు బంగళాలు కలుగును, లోకంలో మీకు ఐశ్వర్యం కలుగును, వీటికంటే ముందు లోకంలో మీకు ఏం కలుగుతుందట? శ్రమ కలుగుతుంది. అక్కడ ఉన్న మాట, అయినా మనం ఎలాగుండాలి? ధైర్యంగా ఉండాలి. సిద్ధపడి ఉన్నాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు అనమాట? ధైర్యంగా ఉంటాడు. పరీక్షలు రాయడానికి వెళ్ళేవాళ్ళు చూడండి, సిద్ధపడినోడు ధైర్యంగా వెళ్తాడు, సిద్ధపడలేనోడు వణుక్కుంటా ఈడ్చుకుంటా వెళ్తాడు లోపలికి. ఈ 2025 సిద్ధపడి ఉన్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్దామా? నంబర్ 1, దావీదు దండులో ఉన్నవారు సిద్ధపడి ఉన్నారు. రెండవది ఏంటో తెలుసా? దావీదు దండులో ఉన్నవారు ఎందుకంత ధైర్యంగా ఉన్నారంటే వాళ్ళ నాయకుడు దావీదు కాబట్టి. హల్లెలూయా. వాళ్ళ నాయకుడు ఎవరు? అదే విషయం. ఈ ఆర్మీకి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ముందున ఒక పేరు ఉంది. ఎవరి ఆర్మీ? డేవిడ్స్ ఆర్మీ, అమెరికన్ ఆర్మీ. పేరు వింటేనే వేరే దేశాలకు వణుకు పడుతుంది. ఆర్మీ అనే పేరు వేరు, అమెరికన్ ఆర్మీ అనే పేరు వేరు. ఎందుకనంటే ఆ ముందున పేరుంది చూసారా, అమ్మో ఆ దేశమా, మనకు సంబంధం లేదు. చైనీస్ ఆర్మీ, అమ్మో వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటేనే నయం.
సో దావీదు దండుకి అంత ధైర్యంగా ఉండడానికి గల రెండవ ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ ముందునున్న పేరు, వాళ్ళ ముందునున్న నాయకుడు. ఈరోజు మనం ధైర్యంగా ఉండాలంటే మనం నాయకులుగా ఉంటే మనం ధైర్యంగా ఉండం, కానీ క్రీస్తుని మనకి నాయకుడిగా పెట్టుకుంటే మనం ఎలాగుంటాం? ధైర్యంగా. దేవునికి స్తోత్రం చెప్దామా? దావీదు దండు ధైర్యంగా సింహంలాగా ఒక్కొక్కరు తిరుగుతూ ఉన్నారట. గల కారణం ఏంటంటే నంబర్ 1 వాళ్ళు సిద్ధపడి ఉన్నారు, రెండవది వాళ్ళ నాయకుడు దావీదు. ఈరోజు చాలామంది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేనే, నాది అని తీసుకుంటారు. నో, ఇది ఎవరిది? దేవుడు చూసుకుంటాడు. మనం సిద్ధపడి దేవుడి మీద భారం వేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన ముందునున్న పేరు అంటే మన నాయకుడి పేరు మనం మర్చిపోతాం చాలాసార్లు. ఎవరు? యెహోషువట యోర్దాను దాటక ముందు ఏమంటే అలా ఉన్నాడట. ఎలాగా ఈ ఎరుకోని ఎలా కొట్టాలి, ఏం చేయాలి, ఈ ప్రజలంతా సున్నతి పొందున్నారు, అందరూ ఇబ్బందులు ఉన్నారని అలా ఆలోచిస్తూ ఉన్నాడట యెహోషువ ఒక్కడే కూర్చొని. ఇంతలోపు అక్కడ రాయబడిన మాట ఏంటంటే దూసిన కత్తి చేత పట్టుకొని ఒకడు వచ్చాడట. అతని దగ్గరికి వెళ్ళాడట, భయం వెళ్ళాడట. అడిగాడట, నీవు మా పక్షముగా ఉన్నావా, మా విరోధుల పక్షముగా ఉన్నావా అని అడిగాడట. ఆయన అన్నాడట, నేను ఎవరి పక్షంగా లేను కానీ సైన్యములకు అధిపతి యొగు యెహోవా పక్షముననున్నవాడను. దేవునికి స్తోత్రం చెప్దామా? నేను ఇలాగ నీ పార్టీ నా పార్టీ అని కాదు, కానీ దేవుని తరపున నీ కోసం నేను వచ్చాను. నీకు యుద్ధం చేయడానికి, ఆ యుద్ధాన్ని గెలవడానికి నేను వచ్చాను అనగానే యెహోషువ సంతోషపడిపోయాడు. వాళ్ళు దాటిన తర్వాత పెద్ద కష్టమేమీ పడలా. ఎరుకో గోడల చుట్టూ చెప్పండి ఏం చేశారు? తిరిగారు. 7వ రోజు ఎన్నిసార్లు తిరిగారు? తిరిగిన తర్వాత ఒక్కసారి బోర్లు ఊదిన తర్వాత ఎరుకో గోడలు ఏమైపోయాయి? పైనుంచి కూలిపోవడం కాదు, పైనుంచి ఎవడో అణిచినట్టుగా కిందకి నలిగిపోయాట. దేవునికి స్తోత్రం చెప్దామా? సో అక్కడ అధికారిగా వచ్చిన దేవుడు నా జీవితాల్లో కూడా దూసిన కత్తి చేత పట్టుకొని రెడీగా ఉన్నాడు. నువ్వు అధికారం ఆయనకు అప్పగించడమే. ఇదిగో నేను ఎవరి దండో తెలుసా? ఎవరి దండు? దేవుని దండు. నా ముందుండి నడిపించేవాడు దేవుడే కనుక నేను ఎలాగుండాలి? ధైర్యంగా ఉండాలి. మనం భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ 2025లో మన ముఖాలు ఎలా ఉండాలట? సింహాల్లాగా. అందరూ బయటని తిరుగుతూ ఉంటే ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా మన ముఖం మాత్రం ఎలా ఉండాలి చెప్పండి? నటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన నాయకుడు యేసు. దేవునికి స్తోత్రం చెప్దామా? సో ఫస్ట్ థింగ్, వాళ్ళ దావీదు దండు తాలూకా ముఖాలు చెప్పండి ఎలా ఉన్నట? సింహాల్లాగా ధైర్యంగా ఉన్నారు. ఈరోజు మనం కూడా దేవుని దండ అనిపించుకోవాలంటే మనం ఎలా ఉండాలా? ధైర్యంతో నింపబడి ఉండాలా. రెండవది చూద్దాం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో 28వ వచనంలో ఇంకా ఉన్నది చూడండి. పరాక్రమశాలి అయిన సాదోకు అను యవనితో కాదండి 8వ వచనంలో గాదీయులు పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదునొద్ద చేరిరి. వీరు డాలును ఈటను వాడుగా చేయగల యుద్ధ ప్రవీణులు. ఆ తర్వాత చూడండి, సింహముఖములు గలవారు, సింహముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండు జింకలంత పాదవేగము గలవారు. ఇది కనబడుతుంది. దావీదు దండుకున్న రెండవ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ పాదాలు ఎలా ఉన్నాయంటే కొండలలో ఉండు జింక పాదం అంతా, జింక ఎలా అయితే పరిగెడుతుందో ఆ స్పీడ్ కలిగిన వాళ్ళు ఎవరట? దావీదు దండు. అందుకే వాళ్ళని ఏమంటున్నాడంటే 22వ వచనంలో దావీదు దండు దేవుని సైన్యము వలె. అంటే ఒక మాట, దావీదు ఏదో ఒక విషయం చెప్తున్నాడట. ఎలాగా? యుద్ధానికి వెళ్ళాలి అనగానే ఈ దావీదు దండు వాళ్ళు నేను వెళ్తానని స్పీడ్గా వచ్చి దావీదు దగ్గర, సార్ నేను నాకు అవకాశం ఇవ్వండి, నేను పరిగెడతాను, నేను యుద్ధం చేస్తాను అని పరిగెడుతున్నారట. అంత స్పీడ్ ఉంది వీళ్ళకి. దావీదు దండులో ఉన్న వాళ్ళకి సెకండ్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళకి స్పీడ్ ఎక్కువ. వాళ్ళ పాదాలు ఎలా ఉన్నాయట? కొండలలో నుండి జింక పాద వేగము గలవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము దేవుని దండ అనిపించుకోవాలంటే మనకి ఏముండాలి చెప్పండి? లైఫ్లో మనకి స్పీడ్ ఉండాలి, దేవుని పనిలో స్పీడ్ ఉండాలి, మందిరానికి రావడంలో చెప్పట్లేదు ఎవరు?
స్పీడ్ ఉండాలా. ఈ స్పీడు లేకపోతే మనల్ని దేవుని దండని ఎవరు కూడా పిలవరు. అలా నత్తల్లా వస్తారు కొంతమంది, అలా వెళ్దాంలే అని ఈడ్చుకొని. మన విషయంలో చాలామంది క్రైస్తవుల విషయంలో అన్నిటిలోని స్పీడ్ ఉంటుంది. ఏమండి, మన ఉద్యోగాలకు వెళ్ళడంలో స్పీడ్ ఉంటుంది. ఏమంటే రేషన్ బియ్యం దగ్గర నిలబడడానికి స్పీడ్ ఉంటుంది. ఏమంటే పలానా స్కీమ్ ఏదో వేస్తున్నారంటే స్పీడ్ ఉంటుంది. ట్రైన్లకి స్పీడ్, ప్రయాణం అన్నిటికీ స్పీడ్ ఉంటుంది. మందిరం దగ్గరికి వచ్చేసరికి చెప్పండి, మందిరమనే కాదు దేవుని పని అని వచ్చేసరికి చాలా స్లో. దావీదు దండ అలా లేరట. వాళ్ళ పాదాలు ఎలాగున్నట, జింక పాదవులంతా పాదవేగము గలవారు. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని దండ అనిపించుకోవాలంటే పరిగెత్తాలి దేవుని పనిలో. పౌలు అంటూ ఉన్నాడు, గురి యొద్దకే పాకుతూ ఉన్నాను. అంతేనా? తప్పు చదివేనా? గురి యొద్దకే పరిగెడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీయండి ఒక్కసారి ఆదికాండము 18వ అధ్యాయం తీయండి ఒక్కసారి. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయంలో ఇదిగో అబ్రహాము ఆ యొక్క సింధూర వృక్షం కింద కూర్చొని ఉంటాడు. మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద మధ్యాహ్నమందు ఎండవేళలో కూర్చొని ఉంటాడు. ఆయనకి ఎంతమంది అట, 3 వ్యక్తులు నడుచుకుని వస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. ఆయన చేసిన పని ఏంటో చూడండి ఒక్కసారి. 2వ వచనము, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పాకి, అదేటమ్మా 99 సంవత్సరాలు గల ఆయన పరిగెత్తాడా? అవునా? నా బైబిలే తప్పడినట్టు. చదవండి ఒకసారి మళ్ళీ. గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి. దేవునికి స్తోత్రం చెప్దామా? అబ్రహాము 99 సంవత్సరాల వయస్సులో దేవుణ్ణి గుర్తెరిగి ఏం చేశాడట? ఆయన పరిగెత్తాడు. పరిగెత్తి మాత్రమే కాకుండా అక్కడ ఏం చేశాడు? పరిగెత్తి నేల మట్టుకు వంగి, నేల మట్టుకు ఇలా వంగిపోయాడట, పొడుగుండిపోయాడట. ప్రభువా, నీ కటాక్షము నా యందున్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్ళు ఇస్తాను, కాలు కడుక్కుని వెళ్ళిపోండి ఇంటి దగ్గర నుంచి అని బ్రతిమాలుతున్నాడు. 99 సంవత్సరాల వయసులో అబ్రహాము పరిగెత్తాడు. ఆయన దేవుని సైన్యంలో ఒక భాగం. దేవునికి స్తోత్రం చెప్దామా? అలాగే ఉండండి. అదే అధ్యాయంలో అక్కడ కిందకి 6వ వచనం చూడండి. అబ్రహాము శారా యొద్దకు మెల్లగా వెళ్ళి, అమ్మ త్వరగా వెళ్ళి, ఒకటి ఆయన దేవుణ్ణి చూడంగానే ఆయన ఏం చేశాడు? పరిగెత్తి నేల మట్టుకు వంగాడు. తర్వాత ఇంటికి వచ్చి శారా దగ్గరికి, గుడారంలో ఉన్న శారా దగ్గరికి ఏం చేశాడు? త్వరగా వెళ్ళాడు. అంటే అక్కడ కూడా పరిగెత్తాడు. శారా, మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? మనం అనాలా, శారా టైం అయిపోతుంది మందిరానికి, పద పరిగెత్తు, పద మనం దేవుని దండని పిలిపించుకోవాలి. మన పాదాలు జిక్క పాదాల్లాగా ఉండాలి. పదండి పదండి పదండి. అమ్మ, ఎవరైనా ఆడవారు మీ భర్తలు గనక లేదా మీ పిల్లలు గనక మందిరానికి వెళ్ళడానికి తొందరపడుతుంటే వాళ్ళని నిరుత్సాహపరచకండి, వారిని దీవించి పంపించండి. దేవునికి స్తోత్రం చెప్దామా? భర్తలారా, భార్యలు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా మందిరానికి వేగంగా వెళ్దాం అని తొందర పెడుతుంటే మీ కుటుంబం ధన్యత కలిగిన కుటుంబం. దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని తెలిసిన వాళ్ళని దయించి మీరు నిరుత్సాహపరచకండి. వీలైతే వాళ్ళతో పాటు పరిగెత్తండి మీరు కూడా. అబ్రహాము శారా దగ్గరికి నెమ్మదిగా ఎలాగెళ్ళాడు? త్వరగా వెళ్ళాడట. ఆ తర్వాత చూడండి, ఆవిడికి 3 మానికల మెత్తని పిండి తీసుకొని పిచ్చికి రొట్టెలు చేయని చెప్తాడు. ఆ తర్వాత 7వ వచనం చూడండి. 7వ వచనం, మరియు అబ్రహాము పశువుల మందకు నడిచి పరిగెత్తా మళ్ళీ 99 సంవత్సరాల అబ్రహాము హడావిడైపోతున్నాడు. దేనికనంటే తాను దేవుణ్ణి చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిగెత్తుకొని వెళ్ళాడు. ఫస్ట్ నేల మట్టుకు వంగాడు. ఇంట్లోకి వచ్చాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు శారా దగ్గరికి. శారా, త్వరగా చేయి, నువ్వు పరిగెత్తు. ఆ తర్వాత పశువుల మందలోకి ఏం చేశాడట? 99 సంవత్సరాలు ఆయన పరిగెట్టాడమ్మా. బైబిల్లో మనం ఎలా చదువుతామంటే, బైబిల్ చదివేటప్పుడు అబ్రహాము 90, ఆయన మనలా పుట్టినోడే, ఆయనలా మనలా పెరిగినోడే, ఆయనకి మనలాగే ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉంది, ఆయన మనలాంటి మనిషే. దేవుడు ఆయన్ని మనలాగే సృష్టించాడు. మనం ఎలా చదువుతామంటే
ఫెయిరీ టైల్స్ చదివినట్టు చదువుతాం బైబిల్లో. అబ్రహాం అని ఒకడు ఉండేవాడు. కాదు. అందుకే అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అని పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన 99 సంవత్సరాల వయస్సులో ఆయన ఆరాటం చూడండి, పరిగెడుతున్నాడు. దావీదు దండుకున్న సెకండ్ క్వాలిటీ ఏంటంటే పరిగెత్తే క్వాలిటీ వాళ్ళకే ఉంది. నిర్గమకాండం 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఇక్కడ సిట్యువేషన్ చెప్తాను. ఫరో ఆ యొక్క హెబ్రీ స్త్రీలు అంటే ఇశ్రాయేలీల తొలి సంతానం కాదు, మగపిల్లోడు పుడితే కనుక చంపేయండి అని మంత్రసానులకు చెప్పాడట. ఈ మంత్రసానులు దేవునికి భయపడ్డారట. అయితే ఈ పిల్లలు పుడుతున్నా చంపట్లేదట. మగపిల్లలు పుడుతుంటే రాజు అడిగాడట, మీరెందుకు వాళ్ళని చంపట్లేదని. అప్పుడు వాళ్ళు సమాధానం చెప్పారు. 18వ వచనం. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతికించితిరి, ఈ పని ఎలా చేసితిరని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. దేవునికి స్తోత్రం చెప్దామా. బైబిల్ చెప్తా ఉంది హెబ్రీ స్త్రీలు మనలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎలాంటోళ్ళట, చాలా స్పీడు. మేము వెళ్ళేలోపే పురుడు పోసేసుకుంటున్నారు, మేము వెళ్ళేలోపే ఆ బొడ్డుపై కట్ చేసేసుకుంటున్నారు. మేము వెళ్ళి ఏదో మ్యాజిక్ చేద్దామని అనుకుంటున్నాం సార్, కానీ మేము వెళ్ళేలోపే వాళ్ళ స్పీడ్ మేము తట్టుకోలేకపోతున్నాం. సో హెబ్రీ స్త్రీలు ఎలా ఉన్నారట, చురుగ్గా ఉన్నారు. మనం దేవుని పనులు ఎలా ఉండాలి చెప్పండి, చురుగ్గా ఉండాలి. ఆర్మీ ఆఫీసర్ ఎప్పుడు కూడా నిదానంగా ఉండడు, హడావుడవుతాడు, ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు. ఈరోజు దేవుని దండుగా మనం పిలువబడాలి, ఈ గుంపు పిలువబడాలి అని అంటే మనకు ఉండవలసిన లక్షణం చెప్పండి, ఏ లక్షణం ఉండాలి? పరిగెత్తే లక్షణం. చురుకైన వారిలాగా మనం ఉండాలా. నిదానంగా వెళ్తే పని అవదు. ఇది దేవుని పని. ఎవరి పని? ఒక సీఎం అపాయింట్మెంట్ ఇస్తే వెళ్దాంలే అని వెళ్తారా? వెళ్ళం. అప్పుడు ఎలా వెళ్తాం? ఆఫ్టర్ ఒక కార్పొరేటర్ అపాయింట్మెంట్ ఇస్తేనే నలిగిపోతాం. అమ్మో టైంకి వెళ్ళాలి. తీరా మోసి వెళ్తే ఆ అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకి బోల్డ్ లైన్ ఉంటుంది మన ముందు. అవునా కాదా? అలాంటిది దేవుని మందిరం, దేవుని పని అనేసరికి మనం ఎలా ఉండాలి? పరిగెత్తాలి. ఏదో ఒక అనౌన్స్మెంట్ చేసేసరికి నేను 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 నా కుటుంబం నేను అని పరిగెత్తేవారిలాగా మనం ఉండాలి. కొంతమంది ఎంత పుష్ చేయాలో వాళ్ళని, ఎంత పుష్ చేయాలో ఎంకరేజ్ చేయాలి. లాస్ట్ 2 weeks నుంచి లింక్ పెడుతున్నాను, నేను చూస్తున్నాను. పెద్ద వ్యూస్ ఏం లేవు, 370, 400, 500 ఆర్డ్. అందరూ చూడొచ్చుగా, పుష్ చేయాలా, దేవుడి పనేగా, బహుమతి ఇస్తానంటున్నారు, అయినా చూడట్లే. అలాగా పుష్ చేయాలి. దావీదు దండ అలా లేదట. వాళ్ళు ఏ పని చెప్పినా సరే ఎలా ఉన్నారు చెప్పండి? జింక కొండలలో ఉండు జింక పాదవేగము గలవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనము దేవుని దండ అనిపించుకోవాలంటే మనకి ఉండవలసిన 2వ లక్షణం చెప్పండి. ఏంటి ఆ 2వ లక్షణం? పరిగెత్తే లక్షణం. మన పాదాలు ఎలా ఉండాలి? జింక పాదాల్లో ఉండాలి. టక్ 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 అని పరిగెత్తాలి దేవుడి పనిలో. ఈ అప్పుడప్పుడు నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ చూస్తూ ఉంటే ఆ జింకలు పరిగెడుతూ ఎలా తంతే ఏమో తెలియదు, టక్కని యూటర్న్ తీసుకుంటే ఈ పులులు, సింహాలు, చిరత పులులు సైతం అలసిపోతాయి కొన్నిసార్లు. ఆ టక్కని యూటర్న్ తీసుకుంటుంది. అది ఎలా ఉంటుందంటే పాదాలు సన్నగా అదొక స్ప్రింగులు పెట్టినట్టు ఉంటుంది. మనం కూడా అలాగే ఎక్కడొకసారి అక్కడొకసారి ఆ పనిలో ఈ పనిలో అన్ని పనుల్లో ఉండేవారిలాగా ఉంటే దేవుని దండు అని మనకు పేరు వస్తుంది. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక ఆయన కోసం మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము సందర్భం చెప్తాను వినండి. 6వ అధ్యాయం తీసి పట్టుకోండి. యేసు ప్రభు ఒకానొకసారి ఒక దగ్గర ఉంటే మహాజనసమూహము ఆయన యొద్దకు రావడం చూసారట. ఈ జనసమూహం రావడం చూసి యేసు ప్రభు అన్నారట, ఇంతమందికి మనం భోజనం పెట్టాలి అని అన్నారట. 5 రొట్టెలు 2 చేపల కత్తితే అలా చెప్తే టక్కున అర్థమైపోతుంది. అయితే అక్కడ ఎంతమందికి భోజనం పెట్టాలని ఫిలిప్పుని అడిగారట. చూడండి 6వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. కానీ అయితే విషయం ఏంటంటే ఫిలిప్పుని అడిగారు కానీ యేసు ఏం చేయాలి అనేది ఆయనకి ముందే తెలుసు. అక్కడ
6వ వచనంలో ఉంది, యేసు ఏమి చేయనయ్యుండునో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను. అందుకు ఫిలిప్ అన్నాడట, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో. ఇక్కడ అంటున్నారట, అంటే ఫిలిప్ని అడిగాను అని రాసి ఉంది, కానీ విషయం ఏంటంటే బహుశా శిష్యులు అందరూ ఉన్నారు, శిష్యుల వైపు చూచి ఈయన అడిగారు. ఫిలిప్ ముందునున్నాడు, ఏమయ్యా ఏం చేద్దాం. మిగతా వాళ్ళు కూడా వినే ఉంటారు నాకు తెలిసి, మిగతా 11 మంది శిష్యులు కూడా వినే ఉంటారు. ఫిలిప్ అంటున్నాడట, అయ్యగారు ఎంతమందికి రొట్టెలు కొని తేవాలంటే 200 దేనారాలు కూడా మన దగ్గర సరిపోవు అని అన్నాడట. ఇంతలోపు ఒక ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. చూడండి 8వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ అనే ఒక ఆయన, ఆండ్రూ ఇన్వాల్వ్ అయ్యి అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. చాలు చాలు చాలు, ఆ చివరి భాగం పక్కన పెడదాం. ఆండ్రూ అన్నాడట, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద, చెప్పండి ఎన్ని రొట్టెలు ఉన్నాయట? 5 రొట్టెలు 2 ఎంత నీరసంగా చెప్తున్నారో తెలిసిందేనా? 5 రొట్టెలు చెప్పండి, గట్టిగా చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి సార్. ఇంతగా ఆంద్రేయ ఎలా చెప్పగలిగాడు ఆ విషయం? ఎలా చెప్పగలిగాడు? యేసు ప్రభు ఇలా కూర్చొని ఫిలిప్తో మాట్లాడుతున్నారు. ఫిలిప్ ఏం చేద్దాం అని అడిగారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా విన్నారు, అందులో ఆంద్రేయ కూడా విన్నాడు. మిగతా వాళ్ళందరూ అక్కడే ఉండిపోయాడు. ఆంద్రేయ ఏం చేశాడంటే ఆ 5,000 మంది మధ్యలోకి దూరిపోయాడు. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా, పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆయన పరిగెత్తి ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తున్నాడు. నీ దగ్గర నీ దగ్గర నీ దగ్గర. ఒక బాబు అన్నాడట, సార్ నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, నువ్వు అర్జెంటుగా రారా అని జనసమూహంలోకి దూరి ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేశాడు. యేసుప్రభు చెప్పారు, వెళ్ళండి రా చూడండి అని. ఆంద్రేయ జింక పాదాలతో పరిగెత్తి అక్కడ ఒక బాబుని తీసుకుని వచ్చి, ఈ చిన్నవాని వద్ద 5 రొట్టెలు ఉన్నాయి సార్, ఏం చేద్దాం, అయినా సరిపోవుగా అని అన్నాడు. ఆంద్రేయ లోపలికి వెళ్ళి ఆ చిన్నవాడిని తేకపోతే ఏం జరిగేదో తెలియదు, కానీ 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం జరగడానికి మూల కారణం ఎవరనమాట? ఆంద్రేయ. ఈరోజు ఈ మందిరంలో అద్భుతాలు జరగాలంటే మీరే కారణం, మీరే పరిగెత్తాలి. మీరు పరిగెడితే అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ మందిరంలో మీ కుటుంబంలో దేవుని పని కోసం మీరు పరిగెడితే మిగతా అద్భుతాలు ఎవరు చేసుకుంటారు? దేవుడే. కానీ ఈ నత్తనడకలో పావల బ్రతుకులు అయిపోయి అందరమే అలా కాదు. ఎలా ఉండాలి? జింకల్లాగా. ఆంద్రేయ ఫిలిప్ అక్కడే ఉన్నాడట, సార్ 200 దేనారాలు కూడా సరిపో, ఇలా ఇలా నించొని మాట్లాడుతున్నాడు. ఆంద్రేయ అలా దూరిపోయాడు మధ్యలోకి, వెళ్ళిపోయాడు మధ్యలోకి. అందరిని ఎంక్వైరీ చేశాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో మరి 5,000 మంది పురుషులు అని రాయబడి ఉంది. ఆ మధ్యలోంచి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో మరి, ఎంత ఎంక్వైరీ చేశాడో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఇన్వాల్వ్ అయ్యాడో, ఎంత పరిగెత్తాడో, ఎంత లోపలికి వెళ్ళాడో, ఎంత ఎంక్వైరీ చేశాడో. కానీ ఒక బిడ్డను పట్టుకొచ్చి, ఈ బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని తీసుకొచ్చాడట. ఆంద్రేయ ఏం చేశాడు చెప్పండి? పరిగెత్తాడు. ఈరోజు మనం దేవుని దండ అనిపించుకోవాలంటే నడిచేవారిలాగా పాకేవారిలాగా కాదు, కానీ చెప్పండి ఎలా ఉండాలి? పరిగెత్తేవారిలాగా. దేవుని పని కోసం నేను ముందుంటా, నేను చేస్తాను అని పరిగెత్తేవారిలాగా ఉంటే మీకు ఒక పేరు వస్తుంది, దేవుని సైన్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో పెంతెకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినం అతనికి సహాయం చేయడానికి చీరుతా వచ్చారు. ఈరోజు పని చేయాల్సింది ఎవరో మనమే. నెమ్మదిగా చేస్తే నెమ్మదిగానే వెళ్తుంది. అలా కాదు, ఎలా చేయాలి చెప్పండి? స్పీడ్ ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఎలా ఉన్నారట? చురుకైన వారు. వాళ్ళు చాలా స్పీడ్ అండి. వాళ్ళకి చెప్పవసరం, ఒక అనౌన్స్మెంట్ ఇక్కడ చేస్తే చాలు టక్ మని ఆ పని చెప్పేలోపు ముగించేసేవాళ్ళు. ఇది 2వ క్వాలిటీ. 3వ క్వాలిటీ, దావీదు దండుకున్న 3వ లక్షణం. స్పీడ్గా చెప్పేస్తాను, ఓన్లీ ఇంకొక క్వాలిటీ 2 చెప్పి నేను ముగించేస్తాను. దినవృత్తాంతాల 1వ గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకున్నాం కదా, అందులోనే ఉంది ఇంకొక క్వాలిటీ. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున
అతనికి సహాయము చేయువారు, ఎవరికి? దావీదుకి సహాయం చేసేవాళ్ళు చేరుతా ఉన్నారట. సో మూడవ లక్షణం ఏంటంటే వీళ్ళకి సహాయం చేసే గుణం ఉందట. దేవునికి స్తోత్రం చెప్దామా? మూడవ లక్షణం ఏంటి? సహాయం చేసే గుణం. ఇక్కడ లేదు, కానీ దావీదుకి సహాయం చేస్తున్నారంటే వాళ్ళల్లో వాళ్ళు కూడా సహాయం చేసుకుంటారు. అంటే మన మందిరంలో మన వాళ్ళు ఎవరైనా ఇబ్బందిగా ఉంటే మనం ఎలా ఉండాలి? సహాయం చేసేవారిలాగా ఉండాలి. గ్రూప్లో మెసేజ్ పెట్టంగానే సో అండ్ సో వాళ్ళకి బాగాలేదు, సో మనం ఇద్దరు కాల్ చేయడమో మెసేజ్ చేయటమో వెళ్ళి కలవడమో చేయాలి. చెయ్యత్తమంటే బాగోదేమో. పోన్లేండి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు గ్రూప్ మెసేజెస్కి? ఎంతమంది ఫోన్ చేసి పలకరిస్తున్నారు? అది. సో దావీదు దండు అలా కాదు. ఎవరికి ప్రాబ్లం వచ్చినా చెప్పండి, ఏం చేసేవాళ్ళు? సహాయం చేసేవాళ్ళు. సహాయం చేసే గుణం మనలో పెరగాలి. ఆప్యాయంగా ఒక్క మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తే ఎంత ధైర్యంగా ఉంటుంది, వాళ్ళ భుజం మీద చేయేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అబ్బా మా దండు చెప్పుకుంటారా చెప్పుకోరా? మనమే ఆ పొజిషన్లో ఉండి మనల్నే ఎవరో పలకరిస్తే ఎంత బాగుంటుందో. మీకు ఒక విషయం చెప్తాను. నేను ఈ మందిరానికి అట్రాక్ట్ అయింది దేనివల్ల తెలుసా? ఫస్ట్ టైం నేను ఈ మందిరానికి వచ్చినప్పుడు, మొట్టమొదటిసారి అక్కడ కూర్చున్నప్పుడు, చర్చ్ సర్వీస్ అయిపోయిన తర్వాత నన్ను ఎంతమంది వచ్చి పలకరించారో. బాగున్నావా నాన్న, ఎక్కడి నుంచి? స్వరూపరాణి గారు పలకరించారు. అమ్మగారు పేరు కూర్చొని ఉంటారు కదా మా కస్తూరి గారు పలకరించారు. టైటస్ గారు పలకరించారు. శేఖర్ గారు అనుకుంటాను, ఆయన వీళ్ళందరూ కూడా వచ్చి పలకరించేసరికి నాలో భలే ఉందే, ఎప్పుడూ చూడలేదు మనం, ఎంత బాగా పలకరించారో. మీరు ఎక్కడి నుంచి? రెండోసారి వచ్చినప్పుడు కూడా ఇదే పలకరింపు. అబ్బా తన్మయత్వంతో దొర్లేశాను నేను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా అందరం ఉంటే ఎంత బాగుంటుంది. అందరం పలకరించేవారులాగా ఒకరికి ఒకరు, కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే, ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేసే గుణం ఉంటే దేవుడు అంటున్నాడు వీరు దేవుని దండు అని పిలిపించుకుంటాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సబ్జెక్ట్ నుంచి కొంచెం పక్కకి వెళ్ళి ఒక చిన్న మాట చెప్పి వచ్చేస్తాను. యెరూషలేములో మందిరం ఉండేది. యెరూషలేములో ఈ మందిరానికి యూదులు వెళ్ళి ఆరాధన చేసుకునేవాళ్ళు. కాకపోతే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే సంఘం స్థాపించబడింది. యేసుని రక్షకుడిగా అంగీకరించారు 3000 మంది యూదులు. ఈ యూదులకున్న ఆచారం ఏంటంటే వీళ్ళకి టెంపుల్ ఫండ్ ఒకటి ఉంటుంది, ఆ దేవాలయపు నిధి ఒకటి ఉంటుంది. ఈ దేవాలయపు నిధి ఏంటంటే యూదులలో పేదవారిగా ఉన్నవారికి, ఇబ్బందులో ఉన్నవారికి సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు యూదులు క్రీస్తుని అంగీకరించి క్రైస్తవులుగా మారిపోతున్నారు. సో టెంపుల్ ఫండ్ వీళ్ళకి రావట్లేదు, వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు లేరు. యూదులు పాపం పేదరికంలో కొంతమంది, అంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు సహాయం అందక వెనక్కి వెళ్ళిపోతున్నారు. టెంపుల్ ఫండ్ ఏమో రావట్లే, యూదులు ఎవరూ సహకరించట్లే. ఇంతలోపు పేతురు అపోస్తలుడైన పౌలుకి కబురు పెట్టి, నువ్వు జెంటైల్స్ మధ్యన సేవ చేస్తున్నావు కదా, మన పరిచర్యకి పేదలకి ఎవరైనా సహాయం చేస్తారేమో కనుక్కో, నువ్వు వెళ్ళిన దగ్గర కొంచెం ఫండ్ రైజింగ్ చేయగలవా అంటే అపోస్తలుడైన పౌలు ఫండ్ రైజింగ్కి వెళ్ళాడట. మాసిదోనియా సంఘాల దగ్గరికి వెళ్ళాడట. మాసిదోనియా 3 సంఘాలు, ఫిలిప్పీ సంఘం, బెరయా సంఘం, తెస్సలోనిక సంఘం. ఈ 3 సంఘాలలో అనౌన్స్మెంట్ చేసినప్పుడు వాళ్ళు అన్నారట మేము సహాయం చేస్తాం అని అన్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ నుంచి వచ్చిన ఫండింగ్, ఈ 3 సంఘాలు కూడా బైబిల్ చెప్తా ఉంది నిరుపేద సంఘాలు. ఎలాంటి సంఘాలట? కానీ అక్కడున్న నా సహోదరుడు, క్రీస్తుని అంగీకరించిన నా సహోదరుడు, అన్యుడతను, తెస్సలోనిక సంఘం, బెరయా సంఘం, అలాగే ఏమంటే ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారు అన్యులు. ఈ అన్యులు అక్కడున్న క్రైస్తవులు, అంటే మనందరం ఒకటి అనే భావన వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళకి సహాయం చేయడానికి పౌలు అనౌన్స్మెంట్ చేసినా చేయకపోయినా ఒక్కసారి అనౌన్స్ చేసాడట, అంతే. వీళ్ళు దాతృత్వంతో ఫండింగ్ ఇస్తానే ఉన్నారట. ఎలా ఇచ్చారో తెలుసా? పౌలుని బ్రతిమాలారట, ఉంచండి సార్, పట్టుకోండి సార్. పౌలు అంటాడమ్మా, అమ్మ వద్దమ్మా, మీకే ఇల్లు సరిగ్గా గడవదు కదంటే ఆయన అంటున్నాడట, ఎవరు ఈ సంఘస్థులు అంటున్నారట, అబ్బే అలా లేదండి ఉంచండి. ఫిలిప్పీ సంఘం మహాదాతృత్వం. ఫిలిప్పీ పత్రిక చదవండి, పౌలు ఎంత ప్రేమిస్తూ రాశాడో. మీరు అసలు నా ప్రతి విషయంలో ఆదుకున్నది మీరు, మన సంఘాలను ఆదుకున్నది మీరు, సహాయం చేసింది మీరు.
ఈ సహాయం చేసే గుణం మనలో ఉండాలి. మాట సహాయం అయితే మాట సహాయం, పని సహాయం అయితే పని సహాయం, ఆర్థిక సహాయం అయితే ఆర్థిక సహాయం. ఇబ్బందిలో ఉన్నవారికి మనం అందించగలిగితే మన దండు ఏ దండు అనిపించుకుంటే చెప్పండి, దేవుని దండుగా పిలువబడతాం. దేవునికి స్తోత్రం చెప్దామా? సో దావీదు దండుకున్న 3 లక్షణాలు. నంబర్ 1, సింహాల ముఖాలు, అంటే ధైర్యంగా ఉండేవాళ్ళు. రెండవది చెప్పండి, పరిగెత్తే గుణం, జింక పాదాలు, దేనికైనా మేము రెడీ. మూడో గుణం చెప్పండి, సహాయం చేసే గుణం. చివరిగా ఒకటి చెప్పి ముగిస్తాను. అదే 12వ అధ్యాయంలో 2వ వచనం నేను చదువుతున్నాను. వీరంటే పైన ఆ యొక్క బెన్యామీనీల కోసం చెప్తా ఉన్నాడు. వీరు తీసారా? 12వ అధ్యాయం 2వ వచనం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం. వీరు విలుకాండ్రై కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళకున్న 4వ గుణం ఏంటంటే వీరు క్యాపబుల్. దేనికి క్యాపబుల్ అంటే, నా వైపు చూడండి అందరూ, వీళ్ళు కుడి చేత్తో వడిసెలు విసురుతారట, ఎడం చేత్తో కూడా వడిసెలు విసురుతారట. వీరు కుడి చేత్తో ఏమంటారు బాణాలు వేయగలరట, ఎడం చేత్తో కూడా బాణాలు. అక్కడే అదే ఉంది కదా, చూడండి 2వ వచనం. వీరు విలుకాండ్రై కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులు. సో వీళ్ళకున్న మెయిన్ లక్షణం ఏంటంటే, రైట్ హ్యాండ్తోనే చేయగలరు యుద్ధం, చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్తో కూడా, కుడి ఎడమ చేతులతో బ్యాలెన్స్డ్గా యుద్ధం చేయగల సమర్థులు దావీదు దండు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు దీన్ని ఆధ్యాత్మికంగా మనం ఆపాదించుకోవాలంటే ఎలాగ ఆపాదించుకోవాలంటే, కుడి చేత్తో ఉద్యోగం బ్యాలెన్స్ చేయాలి, ఎడం చేత్తో దేవుడి పనిని, అంటే ఎడం చేయని కాదు, ఒకవైపు నీ పని నువ్వు చేసుకోవాలి, రెండో వైపు దేవుని పనికి కూడా సమయాన్ని అది. చాలామంది ఉద్యోగంలో కష్టపడతాం, వ్యాపారాల్లో కష్టపడతాం, అన్నిటికీ సమయం ఇస్తాం, ఎటొచ్చి రాత్రి వచ్చేసరికి ముసుగు తన్నుకొని పడుకుంటాం. ఒక బైబిల్ చదవడం ఉండదు, ఒక ప్రార్థన చేయడం ఉండదు, చాలామందికి ఒక దేవుడి పని ఉండదు, ఏమీ ఉండదు. వీళ్ళట కుడి చేత్తో చేస్తారట పని, చెప్పండి, ఎడం చేత్తో కూడా. మనం అలా ఉండాలా? ఎలాగంటే, ఒకవైపు మన ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఒకవైపు మన ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఇంకొక వైపు చెప్పండి దేవుని పనికి సమయం మనం దేవునికి స్తోత్రం చెప్దామా? రీసెంట్లీ ఒక ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగాడు, బ్రదరు మీరు ఎలాగా ఉద్యోగం చేస్తారో పక్క ఇలాగా అలాగని. అంటే నా గొప్పతనం ఏం లేదు. ఆయన అన్నాడు, నాకు 10 hours డ్యూటీ అయిపోతుంది బ్రదరు, నేను ఇబ్బంది పడిపోతున్నాను, నాకు దేవుడికి సమయం ఇవ్వడానికి ఉండట్లేదు అని అన్నాడు. బ్రదర్ ఏమనుకోకండి, ఒక టిప్ చెప్తానని అన్నాను. చెప్పండి. మీకు 10 hours డ్యూటీ కదా, మీ డ్యూటీ 10 hours అని మైండ్లో పెట్టకండి, 10.5 hours అని పెట్టుకోండి. ఎంత? 10.5 గంటలు మీ డ్యూటీ. 10 గంటలు డ్యూటీ చేయండి, అరగంట దేవుడి పని చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరే భలే ఉందే, అంతే కదా. అదే డ్యూటీలో 11 గంటలు డ్యూటీ వేస్తారనుకోండి, ఒకరోజు చేస్తారా చేయరా? చేస్తారు. స్కూల్లోనో కాలేజీలోనో ఎక్స్ట్రా గంట ఉంచారనుకోండి, ఉంటారా ఉండరా? ఇంటికి వచ్చేసరికి ఒక రిలాక్సేషన్. అలా కాదు, మనం ఇటువైపు ఈ పని బ్యాలెన్స్ చేయాలి, మన ఫ్యామిలీస్ని బ్యాలెన్స్ చేయాలి, మన ఉద్యోగాలని వ్యాపారాలని బ్యాలెన్స్ చేయాలి. అంతే విధంగా చెప్పండి, ఇటువైపు దేవుని పనిని కూడా బ్యాలెన్స్ చేయాలి. మన పని మనం ఇంట్లో చక్కగా ఏమండి, దీంతో పాటు ఇంటిని బలపరుచుకోవాలి, ప్రార్థనలో బలపడాలి, వాక్యానికి సమయం ఇవ్వాలి. ఎన్నో మందిరాల్లో ఒక ప్రశ్న అడిగితే చాలా తక్కువ చేతులు లెగిస్తాయి. ఈరోజు లేపమన్నాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఎంతమంది బైబిల్ పూర్తిగా చదివారు అనే ప్రశ్న అడిగితే చాలా తక్కువ. ఏంటంటే, చదవలేకపోతున్నానంటే. జనవరి 1 వచ్చేసరికి నేను ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏం పూర్తి చేసేయాలి అంతే మాట వరకే. అలా కాదు, ఇటు కుడి చేత్తో మన పని చేసుకోవాలి, ఎడం చేత్తో దేవుని పని, అంటే ఇటు బ్యాలెన్స్ చేయాలి, ఇటు కూడా బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు మనకు వచ్చే పేరు ఏంటంటే, వీరు దేవుని సైన్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం వల్ల మనకే కాదు ఎవరికీ ప్రయోజనం లేదు. అపవాదులాటోడు మనల్ని అస్సలు టార్గెట్ చేయడు. అపవాది అంటే బేసిక్గా అది హయ్యర్ లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన శరీరంతో మనల్ని పడగొడతాడు. అంటే
నీ శరీరము తినుము త్రాగుము సుఖించమంట. చాలు ఆ ఒక్కటి చాలు ఆడికి, ఆ అపవాదిగాడికి ఒక్కటి చాలు. మనల్ని ఎక్కడ లొంగదీయాలంటే శరీరంలో బద్ధకాలు పెట్టేసి హాయిగా లొంగదీసేస్తాడు. హాయిగా ఎక్కడ ఎప్పుడు ఉండదండి. ఈరోజు తీర్మానం తీసుకొని బైబిల్ చదువుదామని ఇలా పట్టుకునేసరికి దేవుడు ఇంకా అవ్వదు. ఒక్క 3 వచనాలు 4 వచనాలకి 10 ఆవలింతలు వచ్చేస్తాయి ఈ గ్యాప్లో. ఏంటి చాలు ఈ శరీరం. రేపు ఈరోజు 3 అధ్యాయాలు అనుకున్నాం కదా, రేపు 2 కలిపి ఎన్ని చదివేద్దాం? రేపు 6. రేపు అవ్వదు. ఇలా కాదు, ఒకరోజు కూర్చొని 1 గంట కూర్చొని ఆదికాండం మొత్తం చదివేద్దాం, ఏమీ అవ్వదు. డిసెంబర్కి వచ్చేసరికి ఇలా బుర్రలో ఏది తీర్మానం ఎక్కడికి వెళ్ళింది? ఎందుకంటే కుడి ఎడమ చేతులతో పనిచేయడం మనకి రావట్లేదు. ఈరోజు వాక్యం ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, అన్నిదా భావించకండి. మన పని మనం దేవుడిచ్చిన ఆ పనిని సక్రమంగా ఎలాగైతే చేస్తున్నామో, దేవుడు అడగని పని, దేవునికి ఇవ్వాల్సిన పని, అడగకుండా మనం చేయాల్సిన పని, అది చక్కగా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. అంటాడు ఆయన, వీళ్ళందరూ నాదండు. దేవునికి స్తోత్రం చెప్దామా? వీళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా దూసిన కత్తి పట్టుకొని మనం రెడీగా ఉందాం అని దేవుడు కదలి వస్తాడు. దావీదు దండుకు ఉండవలసిన లక్షణాల్లో ఏదైనా మనలో మిస్ అయితే ఈరోజు దాన్ని బలపరుచుకుందాం. ధైర్యంగా లేకపోతే ధైర్యం తెచ్చుకుందాం. వాక్యాన్ని చదివి ధైర్యాన్ని పెంచుకుందాం. రెండోది, చురుకైన వారిలాగా ఉందాం. మూడోది, సహాయం చేసేవారిలాగా ఉందాం. నాలుగోది, అన్నిటికంటే ప్రాముఖ్యమైంది, రెండింటినీ బ్యాలెన్స్ చేద్దాం. అట్టి కృప ఈరోజు వాక్యం విన్న వాళ్ళు ఒక్కరైనా దేవుని దండుగా మారే కృప దేవుడు దయచేయునుగాక. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం ఆలకించిన ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క నిమిషం. ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నాం? ఈరోజు దేవుని దండుగా మనం పిలువబడుతున్నామా? ఒకవేళ పిలువబడలేకపోతే ఏ అంశంలో దావీదు దండుని ఎలాగైతే దేవుని దండుతో పోల్చారో మనల్ని కూడా అలాగే అనాలి. ఈ భూమి మీద మనం బ్రతుకున్నంతకాలం దేవుని సైన్యంలాగా నడవాలి, దేవుని సైన్యంలాగా వెళ్ళాలి. ధైర్యం కోల్పోతూ ఉన్నావా? ఇదిగో దావీదు దండు ధైర్యంగా ఉందంట. గల కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడు దావీదు. ఈరోజు నువ్వు ధైర్యం కోల్పోతున్నావు అంటే మీ నాయకుడు నువ్వు అని ఫిక్స్ అవుతున్నావేమో, నేను అనుకుంటున్నారేమో. దేవుడే మీ నాయకుడు, ఆయనే నడిపించేవాడు. ఆయన ముందు పెట్టుకొని నడిస్తే చాలు. జింక పాదాల్లాగా ఉన్నాయా, నత్త పాదాల్లాగా ఉన్నాయా? దేవుని పని కోసం పరిగెత్తగలుగుతున్నావా? సహాయం చేసే గుణముందా? కాల్ చేసి పలకరించగలుగుతూ ఉన్నామా? పరిచయం పెంచుకోగలుగుతూ ఉన్నామా? మందిరానికి రావడం వెళ్ళిపోవడం కాదు. చివరిగా పనిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నామా? మన పని ఎంతసేపు మన పనే. వాక్యం సెలవిస్తూ ఉంది, అందరూ తమ సొంత కార్యాలను చేసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను ఎవ్వరూ లక్ష్య పెట్టట్లేదట. ఈరోజు వాక్యం ఆలకించిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ పని ఉండాలి, దేవుని పని ఉండాలి. సామర్థ్యత కలిగిన వారు దావీదు దండు. ఈరోజు మీలో నాలో కూడా సామర్థ్యత ఉంది. దాన్ని దేవుడు తట్టి లేవనెత్తమంటూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈరోజు మాలో ఒక్కరైనా మీ దండుగా మార్చబడడానికి సహాయం దయచేయండి ప్రభువా. మీ దండులో మాలో ఒక్కరైనా చేర్చడానికి సహాయం దయచేయండి ప్రభువా. మాలో ధైర్యాన్ని నింపినందుకు మీకు వందనాలు. ఇదిగో మా పాదాలు జింక పాదాల్లో ఉండాలని చెప్పారు. నిజమే ప్రభువా, అనేక మార్లు మీ పని కోసం పరిగెత్తలేకపోతూ ఉన్నాము, నడవలేకపోతూ ఉన్నాము, పాకుతా వెళతా ఉన్నాం. మమ్మల్ని మన్నించండి ప్రభువా. ఈరోజు మీ దండు అని పిలువబడాలంటే పరిగెత్తే గుణం మాకు దయచేయండి, సహాయము చేసే గుణము దయచేయండి. అంతకంటే ప్రాముఖ్యంగా ప్రభువా, ఇదిగో కుడి ఎడమలతో వాళ్ళు ఒడిసెలు బాణములు విసిరే సామర్థ్యం కలిగిన వారు. అట్టి విధంగా నేను ఒకవైపు నాకు మీరు దయచేసిన పనిని, అలాగే ఒకవైపు మీ పనిని చేయగలిగే గొప్ప కృప నాకు దయచేయండి. ఎవరైతే కుడి ఎడమలతో పని చేయలేకపోతున్నారో, ఒకవైపే తిరిగిపోయి ఉండిపోతున్నారో,
వారిని మీరు దర్శించండి ప్రభువా. రెండు బ్యాలెన్స్డ్గా చేసుకునే కృప చూపించమని యేసు నామములో కొద్ది వినపాలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చుందామండి. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం అండి. ఇక మంచి వాక్యాన్ని అందించిన జాన్ సుబ్బయ్య గారికి ప్రత్యేక వందనలు తెలియజేస్తున్నాం. మనం ఏ దండుగా ఉండాలంటే మనందరం కూడా దేవుని దండుగా మనం ఉండాలి. మనం ఉండాలంటే ఏం చేయాలి? మనం సింహంలాగా అంటే ధైర్యంగా ఉండాలి. సింహంలాగా ధైర్యంగా ఉండాలి అంటే మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ అంటే మనం ఇక్కడ ఉండి చెప్పడం ఒక ఎత్తు అయితే మనం పాటించడం చాలా క్లిష్టమైన పరిస్థితి. కానీ మన ఈ దేవుడు ధైర్యవంతుడు కాబట్టి ఆ యేసును చూసి మనం ధైర్యంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే వారిగా ఉండాలి. సెకండ్ పాయింట్, పరిగెత్తే గుణంగా ఉండాలి. అంటే మనం చురుకైన వారిగా మనం ఉండాలండి. అలాగే మనం ఏ సమయంలో అయినా ఎవరికైనా ఆపద కానీ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనం వారికి సహాయం చేసే గుణం కలిగి ఉండాలి. అలాగే మన దేవుడిచ్చిన పనిని అలాగే మన ఈ లోకంలో మన పోషణ కోసం ఇచ్చిన పనిని కూడా బ్యాలెన్స్ చేస్తూ మన ముందున్న పరుగులో మనం మంచిగా పరిగెత్తే వారిగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు దేవుని దండగా ఉండాలంటే అటువంటి కార్యాలు మనం చేసినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంత మంచి వాక్యం చెప్పిన మరొకసారి బ్రదర్కి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కానుకల సమయం అండి. ఎవరిదైనా ఎనవలప్స్ లేకపోతే మీ చెయ్యి పైకెత్తితే ఆషర్స్ మీ దగ్గర తీసుకొస్తారండి. మీరందరూ లేచి నిలబట్టలేదైతే ప్రార్థన చేసుకుందాం. మీ యొక్క ఇచ్చిన కానుకలను బట్టి దేవుడికి ఆత్మీయంగా మనందరం అర్పిద్దామండి. ఎందుకంటే చిన్నగా పెద్దగా అని కాదు, కానీ హృదయపూర్వకంగా మన కానుకలు అర్పిద్దాం. ఎందుచేతనంటే దేవుడు ఇచ్చిన ఈ యొక్క ప్రతీది కూడా ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చినదే కాబట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడు మా తండ్రి, నీకు గన్నాను బట్టి వేళ స్తోత్రం తండ్రి. నాయన నీవిచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా తండ్రి. ఈ లోకంలో ప్రభా తండ్రి నీవిచ్చిన ఆస్తి ఏంటంటే ప్రభా తండ్రి నాయన నిన్ను మేము కలిగి ఉండేటి ఇంత గొప్ప సమయాన్ని ప్రభా తండ్రి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచి నీ వాక్యాన్ని ధ్యానించి ప్రభా తండ్రి నాయన ఇంత గొప్ప సమయాన్ని మాకు ఇచ్చారు. వందనాలు ప్రభా తండ్రి నాయన. నీవు ఇచ్చిన కానుకను బట్టి ప్రభా వందనాలు ప్రభా తండ్రి నాయన. ఇచ్చిన కానుకను ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా తండ్రి నాయన 100 60 ఫలింపు చేయమని వేడుకున్నాం తండ్రి నాయన. ఇచ్చిన కానుక ప్రభా తండ్రి నాయన నీ సేవ మహిమార్థం వాడుకుంటారని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాత్రను చేర్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నడవాలిక నేను అంతా కలిసి పాడదాం. బహుబలహీనుడనైతినయ్యా, నడవాలిక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీ
నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. హల్లెలూయా. ప్రత్యేక కానుక గురించి ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రాడా, స్తుతులకు పాత్రడా, గొప్ప దేవుడా, ప్రభా తండ్రి నాయన, ఏ కానుకల సమయంలో మీరు చేసిన కార్యం బట్టి వందనాలు ప్రభా తండ్రి నాయన. ఈ ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి జీవితంలో చేసిన ఒక ప్రత్యేక ప్రభా తండ్రి నాయన క్రియలను బట్టి వందనాలు ప్రభా తండ్రి నాయన. ఇవి కూడా ప్రభా తండ్రి నాయన వారు ఇచ్చిన ప్రభా తండ్రి నాయన ఈ యొక్క కానుకలను బట్టి వారు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి నాయన. ఇలాగే ప్రభా తండ్రి అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యములు చేసి ప్రత్యేక కానుకలు తీసుకొచ్చేవారుగా నీ కృపను చూపుతారని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన వారసం చేర్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చోవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ యొక్క సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆశీర్వదించబడిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ వర్డ్. బ్రదర్ జాన్ గారి గురించి మనందరం ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన హెల్త్ కూడా అంత బాగోలేదు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. దేవుని కొరకు మీరు వాడబడుదురు గాక. దేవునికి స్తోత్రం. టుడే ఈజ్ రిపబ్లిక్ డే. ఈరోజు రిపబ్లిక్ డే ఎంతమందికి తెలుసు? మన వాట్సాప్ గ్రూప్ ఈ గాడ్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 10 years అయింది. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. సో బ్రదర్ అరుణ్, హీఈస్ ద వన్ హూ స్టార్టెడ్. మరి ఆ గ్రూప్లో చర్చ్ మెసేజెస్ పంపించడానికి, ఇన్ఫర్మేషన్ పంపించడానికి ఈరోజు దేవుడు మనకి చాలామందికి ఆ మీడియాని సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అండ్ డ్యూరింగ్ కరోనా వీ హ్యావ్ స్టార్టెడ్ లైవ్ ప్రోగ్రామ్. ఆ లైవ్ అలా కొనసాగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క కాంట్రిబ్యూషన్ మనం చేసామనుకోండి, మన జాన్ గారు వాక్యం చెప్పినట్లు వేగంగా, నెమ్మదిగా కాదు, ఎలాగా చెయ్యతలచినటువంటిది వాక్యంలో రాస్తుంది. మేలైనది చెయ్యనెరిగియు చెయ్యని వానికి అది పాపం అవుతుందట. సో వెన్ గాడ్ గివ్స్ యు గుడ్ థాట్, ఒక మంచి ఆలోచన, అనేకులను దేవుని వైపు తిప్పగలిగిన ఆలోచన, స్వార్థను ప్రకటించగలిగిన ఆలోచన, ఆత్మలు సంపాదించగలిగిన ఆలోచన దేవుడు మనకిస్తే దాన్ని వేగంగా ఇంప్లిమెంట్ చేయాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆలస్యం చేయకూడదు. ఇఫ్ యూ వాంట్ టు గివ్ సంథింగ్ టు సమ్వన్, గివ్ ఇట్. ఎవరికన్నా ఏమైనా ఇవ్వాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడా, వెంటనే మనం ఏం చేయాలి? ఒక 2-3 రోజులు ఆలస్యం చేసామనుకోండి, మనలో ఏమనిపిస్తుంది అంటే, ఎంత ఎందుకు ఇవ్వాలి, అసలు ఇవ్వాలా, వద్దులే. ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటనే వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి, వేగంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? మన మనసు చాలా డేంజర్. ఈరోజు ఉన్నటువంటిది రేపటికి ఎల్లుండికి మొత్తం అంతా కూడా మారిపోద్ది. ఇట్ షుడ్ంట్ బి లైక్ దాట్. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద టెస్టిమనీ దట్ యూ హ్యావ్ గివెన్ అబౌట్ ది చర్చ్ గురించి జాన్ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆయన వచ్చినప్పుడు అందరూ ఇల్లు పలకరించారట. ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు, అదిగో ఆ మూలన ఆయన కూర్చున్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను ఆయన పలకరించడం కాదు, నన్ను పలకరించడానికి ఆయనకు వేగంగా ముందుకు వచ్చారు. దేవునికి స్తోత్రం చెబుదామా? స్పీక్ టు వన్ అనదర్. ఒకరితో ఒకరు మనం ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మనకు చాలా చిన్న జీవితం ఉంది. ఈ జీవితంలో ఒక నిమిషం కూడా వృధా అవ్వకుండా
అనవసరమైన వ్యర్థమైన ఆలోచనలు, కక్షలు, ఈర్షలు, అసూయలు పక్కన పెట్టి సమాధానం, సంతోషం, ఆనందంతో ముందుకి వెళ్ళాలి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఈ దినాన్ని 10 years సెలబ్రేషన్, దేవునికి స్తోత్రం చెబుదామా? అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఈ బుధవారం మనకి అడిగినటువంటి ప్రశ్న, ఏ బ్రిలియంట్ బిబ్లికల్ బిజినెస్ ఐడియా. ఆల్రెడీ చాలామంది ఆ వీడియో చూస్తుంటారు. గ్రూప్లో ఈరోజు సాయంకాలం మరలా ఒకసారి పెడుతున్నాం దాని ప్రోగ్రామ్. అందులో మనకు తెలిసినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా వెన్స్డే బుధవారం సాయంకాలం 7 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ ఉంది. దేవునికి స్తోత్రం చెబుదామా? లైవ్లో కరోనా టైంలో మనం బైబిల్ స్టడీ లైవ్లోనే చేసేవాళ్ళం. సర్వీస్ అంతా లైవ్లోనే జరిగేది. అలాగే లైవ్ ప్రోగ్రాంలో మీ ఆన్సర్స్ టైప్ చేయడం వచ్చిన వాళ్ళందరూ టైప్ చేయొచ్చు. లేదు మేము మామూలుగా చెప్తామని అనుకున్న వాళ్ళకి ఒక నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు. ఎవరైనా సరే దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. దెర్ విల్ బి ఓన్లీ 1 గిఫ్ట్, ఒక్క గిఫ్ట్ మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్. అందరూ దానిలో పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా దానిలో ఏం చేయాలి? పాల్గొవాలి. గిఫ్ట్ గురించి అని కాదు, అట్లీస్ట్ దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం, దానిలో ఒకటి ఐడెంటిఫై చేయగలిగినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్, మన చర్చిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా రేపు సాయంకాలం 7 గంటలకి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఉంది. అన్ని డిపార్ట్మెంట్, ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్, ఆషర్ అవ్వచ్చు, మ్యూజికల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, సింగింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, గ్రూప్ లీడర్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దానిలో తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. ఇట్స్ మ్యాండేటరీ, కంపల్సరీ, 100% యూ నీడ్ టు అటెండ్. సో మన సంఘ పనులు ఇంకా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. ఈరోజు యూత్ మీటింగ్ ఉంది. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. సో యవ్వన బిడ్డలందరూ కూడా ఈరోజు సాయంకాలం 6:30కి చర్చ్కి అటెండ్ అవ్వాలని ఆశపడుతున్నాం. దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. అందరూ లేచి నిలబడదామా? ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. దేవుడు ఈ దినాన్ని మనతో చెప్పినటువంటి వాక్యాన్ని మరొకసారి ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. ఇదిగో దావీదు దండు, నేను అనుకుంటున్నాను వచ్చి చేరినటువంటి వాళ్ళు అన్సెల్ఫిష్డ్, క్లీన్ మోటో టు హెల్ప్ హిమ్. పరిశుద్ధమైన శుద్ధ మనస్సు కలిగి, ఎటువంటి స్వార్థం లేకుండా, లెట్ మీ హెల్ప్ యూ. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారండి, నేను కూడా సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పడానికి ముందుకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను కూడా పని చేయడానికి ఇష్టపడుతున్నాను, ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు తప్పించుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. I'm there to support you. I'm there to pray for you. I'm there to help you. I'm there to stand with you. ఈ కష్టంలో నీతో నిలబడడానికి నేనున్నాను. నీ కొరకు ప్రార్థన చేయడానికి ఉన్నాను. నీతో కలిసి పని చేయడానికి ఉన్నాను. నిస్వార్థంగా, నిస్వార్థంగా. దావీదు సైన్యములో ఉండినట్టు నీవు దేవుని సైన్యంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావా? వుడ్ యు లైక్ టు బి ఎ సోల్జర్ ఫర్ గాడ్? డు యు వాంట్ టు పార్టిసిపేట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్మీ ఆఫ్ గాడ్? దేవుని సైన్యముగా నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు.
నీ బిడ్డను నిలువు బట్టి మీరు మాతో మాట్లాడినటువంటి సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మేము మీ సైన్యముగా, చురుకైన వారిగా, ధైర్యవంతులుగా, నైపుణ్యము కలిగిన వారుగా మీ ముందు కొనసాగినట్టు సహాయము చేయండి. ఏ ఒక్కరు యేసు నామములో బలహీనపరచబడకుండునుగాక. నీ సన్నిధానములో నీ రాకడ వరకు బలవంతులుగా, ధైర్యవంతులుగా ఉండినట్టు సహాయము చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. గడవబోతున్నటువంటి వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. మా ప్రయాణాలలో మీరు తోడుగుండండి. మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, మా బిడ్డల స్కూల్కి వెళ్ళి వచ్చుటలో సమస్తములో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండునుగాక. ఆమేన్. 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 దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.